మీ తమ్ముడు ఇలాగన్నాడు మరి మామూలుగా ఉన్నాడు కదా. కొట్లో లేరేటి కొట్టులో ఉన్నారు లాస్ట్ మొత్తం చూడు వచ్చేసారు. తమ్ముడా తమ్ముడే అమ్మ పెండ పోడే కన్నా రారోరి తమ్ముడా రమ్మానే పిలిచే ఆ పెళ్లికి తమ్ముడే అమ్మ పెరగనున్నాడమ్మా ఆ ఈడొచ్చి తమ్ముడా ఎండాను అన్నాడా మన తల్లి పేరమ్మే అమ్మ కేకలేసేను రారోరి తమ్ముడా రమ్మనే పిలిచే తల్లి పేరమ్మే తమ్ముడు ఈ తమ్ముడు అదృష్టం నోడు తమ్ముడికి అడ్డాలు చూసావా తమ్ముడు ఒకటే మీ తమ్ముడు పోయినా అతను తెల్లో అలా ఆవిడ గడ్డ తీసుకుని తప్పుకోలేదంట. ఆ తమ్ముడు ఆ తమ్ముడే ఆ బెల్లగొడ్డ బెన్నయ్యో రారోరి తమ్ముడా రమ్మనే పిలిచా ఆ పెళ్లికి తమ్ముడే అమ్మ పెరగను ఉన్నాడమ్మా ఆ ఈడొచ్చి తమ్ముడా ఎండాను ఉన్నాడా తమ్ముడు గట్టిగా ఉన్నారా ఏడుతున్నారు తమ్ముడు గడిగి పెట్టింది ఆ తమ్ముళ్ళు ఎందుకంటే కొంచెం తమ్ముడు గట్టిగా తమ్ముడు ఆ తమ్ముడు ఆ తమ్ముడే అమ్మ పెంగాల రంగయ్యో రారోరి తమ్ముడా రమ్మానే పిలిచే ఆ పెళ్లికి తమ్ముడే అమ్మ పెరిగానున్నాడమ్మా ఆ రారోరి తమ్ముడా రమ్మానే పిలిచే మన తల్లి పేరమ్మే అమ్మ కేకలేసేను రారోరి తమ్ముడా రమ్మానే పిలిచే ఇప్పుడు దాకా తమ్ముడు రాదని చూసి ఆ పొట్టు తమ్ముడు వచ్చాడు లాస్ట్ రే చూసినా వచ్చాను మా తమ్ముడు లాస్ట్ తమ్ముడు వచ్చాను చూసా చూడు లాస్ట్ పట్టడం వాళ్ళ తమ్ముడు కొంచెం అమ్మా అమ్మా పేరమ్మా మా తమ్ముళ్ళందరినీ పిలుచుకున్నానమ్మా మా తమ్ముళ్ళందరూ వచ్చారు. ఆయన గోవిందరాజు నీ తమ్ముళ్ళందరూ పిలుచుకున్నావు. నీ తమ్ముడు ఎగరడానికి పిల్లలు చూడాలంటే చూడనైనా నీ తమ్ముడు ఎగరడానికి పిల్లలు చూడాలంటే మీరు ఆరుగురు కలిసి వెళ్ళాలి నాయన. నేను కూడా భోజనాలు పెట్టి మీరు కొన్ని దినాలు గడిచిపోయింది. నేను కూడా పుష్టిగా వంట చేస్తాను. శుభ్రంగా భోజనం చేసి కడుపుండా భోజనం చేసి నీ తమ్ముడు ఎక్కడ మనకి పిల్లలు చూడడానికి వెళ్ళమన్నది పోయిందా.
భోజన కొడుకు భోజనమయ్యో రాజుగారు మీరు ఎంత చక్కని వారే రాజులే వారు